హలో కాక నమస్తే. రోజు కౌన్స్ తిని తిని బోరు కొట్టింది మా అందుకే శేన్కి అయితే పచ్చి బొబ్బరికాయ తెచ్చిన. ఇంకా పచ్చి బొబ్బరికాయ మిల్ మేకర్ అయితే రెండు కలిపి అయితే డీప్ ఫ్రై చేసుకుందాం. ఇంకా తెచ్చితే గానీ మా వదిన చేతిలో పెట్టిన మా వదిన అయితే బొబ్బరికాయ, ఉల్లిగడ్డ, కొత్తిమీర, మిర్చి అన్ని కోసి అయితే ఒక పక్క అయితే పెట్టింది మామ. ముందుగా ఒక గిన్నెలో వాటర్ పోసుకుని అయితే మనం తెచ్చుకున్న మిల్ మేకర్ వేసుకుని అయితే బాగా నాన్నకనైతే అందులో ఉన్న వాటర్ అంతా విండేసి అయితే పక్క పెట్టుకుందాం. ముందుగా కట్టెలపై మీద అయితే ఒక దాకా పెట్టుకుని అయితే కావాల్సినంత ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ పోసుకుని అయితే మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ మిల్ మేకర్ అయితే వేసుకొని కొద్దిగా పసుపు వేసుకుని అయితే మంచిగా రోస్ట్ చేసుకున్నాం. గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే గోల్డ్ కలర్ వచ్చినాకనైతే తీసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకుందాం. ప్లేట్లు వేసినాకనే చూడు ఎట్లా మెరుస్తున్నాయో చికెన్ ముక్కలు లెక్క. ఇక నెక్స్ట్ అయితే అదే దాకా అయితే కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇంత జీలకర్ర, మనం కోసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డ అన్ని వేసుకుని అయితే ఇంత పుదీనా వేసుకుని అయితే మంచిగా కలబెట్టుకుందాం. కలబెట్టుకున్నాక ఇంత గరం మసాలా అయితే వేసుకుందాం. చికెన్ మసాలా వేసుకొని పసుపు, అల్లం వేసుకుని అయితే మంచిగా పచ్చివాసన పోయే వరకు అయితే మంచిగా కలబెట్టుకుందాం వాటిని అయితే నీట్ గా. ఇక మనం కోసి పెట్టుకున్న బొబ్బరికాయలు అయితే వేసుకుందాం. అది వేసుకుని అయితే మంచిగా మగ్గ పెట్టుకుందాం. ఈ బొబ్బరికాయలు లెక్కనే ఇంకొకటి కూడా ఉంటుంది, దాని పేరు ఏదో బీన్స్ అంట. అది నేను అయితే ఎప్పుడు తినలే, మీరు ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ చేయర్రి. ఇక నెక్స్ట్ అయితే మనం మిల్ మేకర్ అయితే వేసుకుందాం. వేసుకుని అయితే 10 to 15 నిమిషాల వరకు అయితే దగ్గరికి అయితే మగ్గ పెట్టుకోవాలి. మంచిగా మగ్గినాకనైతే కొద్దిగా వాటర్ పోసుకుందాం. కొద్దిగా వాటర్ పోసుకుని అయితే అది కూడా ఒక 5 నిమిషాలు అయితే దగ్గరికి అయినాకనైతే కొద్దిగా మన చికెన్ మసాలా అయితే వేసుకోవాలి. వేసుకుని అయితే ఒక 2 నిమిషాలు అట్లా కలబెట్టి అయితే ఇంకా మనం కిందికి దించుకుంటే అయితే మన కూర అయితే రెడీ అయిపోయినట్టే. ఇక మన కూర రెడీ అయినాకనైతే ఈ విధంగానే కనబడుతుంది. వాసన అయితే గుమగుమలాడుతుంది మామ. ఇక గుమగుమలాడుతుంటే చూడలేక ఒక ప్లేట్ తెచ్చుకొని అన్నం వేసుకుని అయితే ఇక ఒక్కొక్క ముద్ద కలుపుకొని తింటూ ఆ మిల్ మేకర్ తింటా ఉంటే సరిగ్గా ఉంది మామ. పోయేటప్పుడు లైక్ సబ్స్క్రైబ్ మీద ఒక దెబ్బేసిపోండి మామ.